ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించినట్టుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఏడాదిలో దాదాపు 12 వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో చాలా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఇంటీరియర్ డిజైన్ ఉంది. సో ప్రస్తుతం మనం రైలు లోకో పైలట్ ఎవరైతే రైలు నడిపేటువంటి లోకో పైలట్ ఉంటారో సో ఆ ఛాంబర్ లోకి వెళ్దాం. సో ఇది ట్రైన్ నడిపేటువంటి లోకో పైలట్ సంబంధించినటువంటి ఛాంబర్. సో ఈ ఛాంబర్ లో చూడొచ్చు ఇక్కడ లోకో పైలట్స్ ఉన్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్పీడ్ కి సంబంధించి ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్ప్లేస్ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి చూడొచ్చు. ప్యానెల్ బోర్డ్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైన్ లోకో పైలట్ అని చెప్తుంటారు. సో ఈ లోకో పైలట్ కి సంబంధించినటువంటి సో కంప్లీట్ గా ఒక మోడర్న్ డిజైన్ తో దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్లీజ్ కన్ఫర్మ్ టు సెండ్ డోర్స్ ఓపెన్ మెసేజ్. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సందేశాన్ని కానీ ఆర్డర్స్ కానీ ఇవ్వచ్చు. దీనికి సంబంధించిన మాస్టర్ ఫాలోవర్ క్యాబ్ నాట్ యాక్టివ్ దీనికి సంబంధించిన కంప్లీట్ మెనూ యాక్సెస్ అంతా కూడా స్ట్రైట్ గా మనం ఇక్కడ ఉన్నటువంటి లోకో పైలట్స్ దీన్ని నడపబోతున్నారు. సో చాలా మోడర్న్ టెక్నాలజీతో దీనికి ఏర్పాటు చేసినటువంటి ప్యానెల్స్ చూడొచ్చు, స్విచర్ ప్యానెల్స్ సంబంధించి. సో చాలా ఈజీగా ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడిపించేందుకు ప్రధానంగా చూడొచ్చు. స్పీడ్ కి సంబంధించి దాదాపు 180 కిలోమీటర్ల స్పీడ్ సంబంధించినటువంటి ఇక్కడ స్పీడోమీటర్ కూడా ఏర్పాటు చేశారు. సో గరిష్ట వేగం అయితే ఇప్పటి వరకు 180 కిలోమీటర్ల వరకు ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ కి సంబంధించినటువంటి గరిష్ట వేగం 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో దీని మేరకు ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ కూడా జరిగింది. అందులో 180 కిలోమీటర్ల స్పీడ్ లో కూడా వాటర్ గ్లాస్ లోంచి ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ కింద పడకుండా చాలా సస్పెన్షన్స్ అద్భుతమైనటువంటి సస్పెన్షన్ తో నడిపించారు. సో హైయెస్ట్ స్పీడ్ 180, సో ఆపరేషనల్ స్పీడ్ 160 అని చెప్తున్నారు. సో 160-180 మధ్యలో ఇది నడవబోతుంది. ఆల్మోస్ట్ 1000 నుంచి 1600 కిలోమీటర్లు ఉన్నటువంటి నగరాల మధ్య తొలుత దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు 12 ట్రైన్లను ఈ సంవత్సరంలో ప్రవేశపెడతారు. బహుశా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కూడా వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రవేశపెట్టాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. సో చూడాల్సి ఉంది. సో ఓవర్ నైట్ నడిచేటువంటి రాత్రిపూట ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా సుఖవంతంగా చాలా సౌకర్యవంతంగా ఉండబోతుంది. ప్రస్తుతం మనం ఇది థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్. సో థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ ను కంప్లీట్ గా మోడర్న్ లుక్ తో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో పాత దానికి ఈ మోడర్న్ దానికి చాలా అవుట్లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చార్జర్ పాయింట్స్ గానీ ప్లగ్స్ గానీ అలాగే పెన్ డ్రైవ్స్ పెట్టుకునేందుకు కూడా సెపరేట్ గా ఇక్కడ పాయింట్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో 3 పిన్ సాకెట్స్ గానీ అలాగే రీడింగ్ లైటింగ్ ఆన్ ఆఫ్ సంబంధించినటువంటి స్విచర్స్ కూడా కంప్లీట్ గా మోడర్న్ అవుట్లుక్ తో ఏర్పాటు చేశారు. చాలా ఎర్గోనామికల్ డిజైన్ తో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కంప్లీట్ గా ఇది 21వ శతాబ్దానికి అనుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చాలా అద్భుతమైనటువంటి ఫీచర్స్ తో దీన్ని ఏర్పాటు చేశారు. సో ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా ఇది ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. సో సీసీ కెమెరా సర్వేలెన్స్ కంప్లీట్ గా ఉండబోతుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎంట్రీ కాగానే మనకు ప్యాసింజర్ కంపార్ట్మెంట్ థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ లో ఇక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ కోచ్ లో ఈ స్లీపర్ కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా అక్కడ పడుకునేందుకు ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇదివరకు ఉన్నటువంటి లాడర్స్ కూడా ఎక్కేందుకు అవసరమైనటువంటి లాడర్ ఫెసిలిటీ కూడా గతానికి భిన్నంగా చాలా సేఫ్ గా పైకి ఎక్కేందుకు అవసరమైనటువంటి లాడర్ ఫెసిలిటీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ది అద్భుతమైనటువంటి డిజైన్ తో దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. లోపలికి ప్యాసింజర్ ఛాంబర్ అంతా కూడా కంప్లీట్ గా మోడర్న్ అవుట్లుక్ తో కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ఇక్కడ డెస్కులు ఏర్పాటు చేశారు. అలాగే ఉన్నటువంటి ముగ్గురు కూర్చొని థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్. సో ముగ్గురు పడుకునేందుకు చాలా సొఫిస్టికేటెడ్ గా చాలా కంఫర్టబుల్ గా ఇంటీరియర్ డిజైన్ మనకు కనబడుతుంది. గతానికంటే భిన్నంగా దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని యూజ్ చేసినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి చాలా కంప్లీట్ ఒక మోడర్న్ అవుట్లుక్ తో ఏర్పాటు చేసినటువంటి డిజైన్ మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ కూడా ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు చేశారు. సో
వ్యక్తి వెళ్ళినప్పుడే ఆటోమేటిక్ గా తెరుచుకోవడం మూసుకునేందుకు అవసరమైనటువంటి టెక్నాలజీతో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే కనొట్టండి చాలా ఇంపార్టెంట్ హైజీన్. ట్రైన్లలో ఉన్నటువంటి టాయిలెట్స్ హైజీన్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది ట్రైన్ ప్రయాణాల్లో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటారు. సో ఆ నేపథ్యంలో ఈ టాయిలెట్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండే పద్ధతిలో దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో దీన్ని చూడొచ్చు, ఇది చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో సో మోడర్న్ అవుట్లుక్ తో ఈ టాయిలెట్ రూమ్ తయారు చేశారు. ఉన్నటువంటి కమోడ్స్ కానీ అలాగే వాటర్ సంబంధించినటువంటి కంప్లీట్ మోడర్న్ డిజైన్స్ తో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. సో ఫ్లష్ బటన్స్ కానీ అలాగే ఇవన్నీ కూడా దీనికి సంబంధించి చూస్తే కంప్లీట్ లైటింగ్ చూడొచ్చు. వాటర్ ఫ్లష్ చేసేందుకు సపరేట్ గా ఒక బటన్ ఏర్పాటు చేసి దానికి బ్లింక్ అయ్యే విధంగా. సో రెడ్ గ్లో ఇండికేట్స్ టాయిలెట్ అవుట్ ఆఫ్ ఆర్డర్. దీనికి సంబంధించినటువంటి రెడ్ లైట్ కనుక ఇండికేట్ చేస్తే అది అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్నట్టుగా, అలాగే గ్రీన్ కలర్ లో ఉంటే అది ఫంక్షనల్ గా ఉన్నట్టు. సో కంప్లీట్ మోడర్న్ డిజైన్ తో ఇంటీరియర్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి డిజైన్ తో తయారు చేశారు. సో మనం చూడొచ్చు ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా చాలా మోడర్న్ మెటీరియల్ ఉపయోగించి వాష్ బేసిన్స్ కానీ అలాగే ఫైర్ అలాంకి సంబంధించి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సేఫ్టీకి సంబంధించి ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బ్యూటీ ఏంటంటే ఏదైనా ఎలాంటి స్మోక్ వచ్చినప్పటికీ ఇమ్మీడియట్ గా డిటెక్ట్ చేసేటువంటి స్మోక్ డిటెక్ట్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి సూచనలు ఎలాంటి ఫాలో కావాలి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇందులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, స్మోక్ డిటెక్షన్ కి సంబంధించినాయి. అలాగే ప్రధానంగా డిస్ఇన్ఫెక్షన్. సో గాల్లో ఉండేటువంటి వైరస్ గానీ బ్యాక్టీరియాని కూడా డిటెక్ట్ చేసి దాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేసేందుకు అవసరమైనటువంటి ఒక డిస్ఇన్ఫెక్షన్ టెక్నాలజీని కూడా ఈ ట్రైన్ లో ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ వందే భారత్ ట్రైన్ లో ఉన్నటువంటి మోడర్న్ ఫీచర్స్ కనుక చూస్తే డెఫినెట్ గా ఈ తరానికి అనుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అవసరమైనటువంటి కంప్లీట్ నూతనమైనటువంటి డిజైన్స్ తో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులందరికీ కూడా ఒక కొత్త కంఫర్ట్ ఇచ్చే దిశగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ రూపొందించారు. కంప్లీట్ గా డెఫినెట్ గా ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రయాణికులందరికీ ఒక కొత్త అనుభూతిని, ప్రయాణ అనుభూతిని ఇవ్వబోతోంది. ఏసీ ఫస్ట్ కోచ్ లో మనం ఉన్నాం. సో ఏసీ ఫస్ట్ కి సంబంధించినటువంటి క్యాబిన్ ఇది. క్యాబిన్ లో ఏర్పాటు చేసినటువంటి అత్యాధునికమైనటువంటి మోడర్న్ ఫీచర్స్ అన్ని చూస్తున్నాం. సో ఈ ఏసీ 1 సో 3 టైర్ ఏసీ ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు ఇది ఏసీ ఫస్ట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఏసీ కోచ్. సో కంప్లీట్ గా పైకి వెళ్లేందుకు కంప్లీట్ గా స్టెప్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కూడా ఎవరు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు ఈ ఫస్ట్ ఏసీలో మనకు కనబడుతున్నాయి. సో కంప్లీట్ గా అది క్లోజ్డ్ గా ఉంటుంది. సో క్లోజ్డ్ గా ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఏసీకి సంబంధించినటువంటి క్యాబిన్ ఇది. సో దీన్ని సపరేట్ గా దీనికి ప్రత్యేకంగా ఛార్జెస్ ను కూడా రైల్వే శాఖ నిర్ధారించింది. దాదాపు ప్రతి కిలోమీటర్ కు ₹3.80 ఈ ఏసీ ఫస్ట్ క్లాస్ లో కనుక ట్రావెల్ చేయాలంటే డెఫినెట్ గా ₹3.80 చెల్లించాల్సి ఉంటుంది. సో ఆ మేరకు ఫస్ట్ ఏసీకి సంబంధించినటువంటి క్యాబిన్ ఇది. కంప్లీట్ గా లాక్డ్ ఉంటుంది. సో లాక్డ్ గా ఉన్నటువంటి లాక్ చేసినటువంటి క్యాబిన్ ఇది. సో ₹80 ప్రతి కిలోమీటర్ కు ధర నిర్ణయించింది. అలాగే సెకండ్ ఏసీకి సంబంధించినంత వరకు ₹3.10 ప్రతి కిలోమీటర్ కు ధర. అలాగే థర్డ్ ఏసీకి సంబంధించి ప్రతి కిలోమీటర్ కు ₹2.40 ప్రైజ్ చార్జెస్ గా నిర్ధారించినటువంటి పరిస్థితి. సో కంప్లీట్ గా ఏసీకి సంబంధించినటువంటి కోచ్ ఇది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అండ్ ఫస్ట్ ఏసీ ఈ 3 తరగతులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ జనరల్ మాత్రం ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో లేదు. సో కంప్లీట్ గా మోడర్న్ అవుట్లుక్ తో ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ లో కంప్లీట్ గా ఏసీతో అలాగే మోడర్న్ ఫీచర్స్ తో ఉన్నటువంటి ఈ ట్రైన్ డెఫినెట్ గా ప్రయాణికుల మన్ననలను చూరుకునేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ కూపేకి సంబంధించినటువంటి అలారం ఇండికేటర్ కూడా ఉంది. సో దాదాపు 8 కూపేలు ఉన్నాయి. సో కంప్లీట్ గా ఒక బోగిలో. సో ఈ 8
కూపేలకు సంబంధించినటువంటి అలారం, ఎక్కడ ఏ కూపేలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ డిస్ప్లే అయ్యే విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ప్రతి కంపార్ట్మెంట్ లో కూడా ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఫస్ట్ ఏసీకి సంబంధించినటువంటి టాయిలెట్స్ కనుక చూస్తే టాయిలెట్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి డిజైన్స్ ఏర్పాటు చేశారు. సో ప్రత్యేకంగా వాష్ ఏరియా కోసం, స్నానాల గది కూడా ఏర్పాటు చేశారు. అలాగే మోడర్న్ అవుట్లుక్ తో వాష్ బేసిన్, వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇది ఫస్ట్ ఏసీకి సంబంధించినటువంటి మోడర్న్ ఫీచర్స్ తో ఏర్పాటు చేసినటువంటి కంపార్ట్మెంట్ బోగి చూసాం. సో మనం ఇప్పటివరకు చూసినటువంటి స్లీపర్ ట్రైన్స్ లో ఫుడ్ సప్లైకి సంబంధించి ఫుడ్ తీసుకొచ్చేటువంటి వారందరూ కూడా టాయిలెట్స్ పక్కనే ఉండి ఫుడ్ ను వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. సో అది చూడడానికి కూడా చాలా యాక్వర్డ్ గా, చాలా అన్హైజీనిక్ గా ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రైన్స్ అన్నింటిలో కూడా వెళ్లేటువంటి వాక్వేలో గానీ టాయిలెట్ పక్కన కూర్చొని ఫుడ్ అంతా కూడా సెపరేట్ చేసేటువంటి పరిస్థితి చూసాం. కానీ వందే భారత్ స్లీపర్ ట్రైన్ లో మాత్రం సపరేట్ గా ఒక హాట్ కేసు ఏర్పాటు చేశారు. సో ఈ హాట్ కేసులో ఫుడ్ ఆర్డర్ చేసినటువంటి ఫుడ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ టెంపరేచర్ మెయింటైన్ చేసేందుకు, టెంపరేచర్స్ ను కంట్రోల్ చేసేందుకు అవసరమైనటువంటి ప్యానెల్ కూడా ఏర్పాటు చేశారు. సో క్లియర్ గా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా క్లియర్ గా వారి ఫుడ్ అంతా కూడా రెలిష్డ్ గా హాట్ ఫుడ్ తీసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేశారు. సో బాటిల్స్ కూలింగ్ కోసం కూడా సపరేట్ గా ఒక కూలర్ కూడా ఏర్పాటు చేశారు. సో కూలర్ కూడా ఇక్కడ ఉంది. నూట 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పటికీ ట్రైన్ ఊగడం గానీ, లోపల ఉన్నటువంటి ప్రయాణికులు డిస్కంఫర్ట్ కు లోన్ కావడం గానీ, సడన్ గా ఆగడం గానీ, ఇలాంటి జర్కులు ఇవ్వడం గానీ ఇవన్నీ లేకుండా మంచి సస్పెన్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీని దృష్టిలో పెట్టుకుని ఆ గ్రావిటీకి అనుగుణంగా ఈ ట్రైన్ రూపొందించినటువంటి పరిస్థితి. మామూలుగా సీసీ కార్ లో అయితే గ్రావిటీ కింది వైపు వెళ్తుంది, ఈ స్లీపర్ లో అయితే పై వైపు కూడా గ్రావిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రావిటీని దృష్టిలో ఉంచుకొని, గ్రావిటీ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా సైంటిఫిక్ గా డిజైన్ చేశారు. చాలా ఎర్గోనామికల్ డిజైన్. సో సెక్యూరిటీ, సేఫ్టీ, అలాగే ప్రయాణికులకు అవసరమైనటువంటి అనుభూతి ఇచ్చే విధంగా ఫుడ్ విషయంలో గానీ, అలాగే సెక్యూరిటీ గానీ, డిస్ఇన్ఫెక్షన్ కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం ద్వారా కంప్లీట్ గా ఈ ట్రైన్ లో ప్రయాణించేటువంటి ప్రయాణికులందరూ కూడా కొత్త ప్రయాణ అనుభూతిని మిగిల్చబోతోంది.